చేసిన పనుల్ని చూపించుకోలేని రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 అవుతుంది. పాలన విజయాలు ప్రచారం చేసుకోవాలని రేవంత్ నిర్ణయించారు. సభలు పెట్టాలనుకుంటున్నారు. పావల పని చేసి రూపాయి ప్రచారం చేసుకోవడం రాజకీయ నేతలకు ఉండే మొదటి లక్షణం. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూపాయి పని చేసినా ప్రచారం చేసుకోలేకపోతుంది. పైగా ప్రతిదానికి నిందలు మోయాల్సి వస్తుంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఎవరికి వారుగా ఉన్నా రాజకీయానికి తోడు వ్యూహాత్మిక లేమితో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందనేది నిజం. దాదాపుగా 25,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. ఏ పథకమైనా అందరికీ వర్తించదు. కొంతమంది అనర్హులు ఉంటారు. అలాంటివి పట్టుకొని బీఆర్ఎస్ రచ్చ చేసింది. కానీ తాము లక్షల మందికి 2 లక్షలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రచారం చేసుకోలేకపోయింది. ఇది ఒక్కటే కాదు, ఉచిత బస్సు నుంచి కాంగ్రెస్ చేసిన పనులన్నిటినీ ప్రచారం చేసుకోవడంలో విఫలమైంది. విపక్షాల ఆరోపణలకు సరైన కౌంటర్ లేని వైనం కనిపిస్తుంది.